హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఇప్పుడు 1/2 kg వంకాయలు ముందుగా కోసి ఉప్పు వేసి కొంచెం సాల్ట్ వేసి దాంట్లో వాటర్లో నానబెట్టుకున్నానండి. అప్పుడు కరుణెక్కకుండా చేదు రాకుండా ఉంటాయి. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, తాలింపు గింజలు, ఆయిల్, పసుపు, కారం, సాల్ట్. తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ కొంచెం హీట్ అయింది. దీంట్లో ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను. కొంచెం తాలింపు బాగా వేపుకోవాలి. తాలింపు బాగా వేపుకోవాలి. తాలింపు బాగా వేగింది. దీంట్లో ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకున్నాం. బాగా కలుపుతున్నాం. తాలింపులో అంత హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే బాగా కలుపుతున్నాం. దీంట్లోనే ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. టూ టేబుల్ స్పూన్ ఉంటుందండి. మొత్తం బాగా కలుపుకుందాం ఒకసారి. పెద్ద మంట పెట్టి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకుందాం. మూత వేసుకొని బాగా కలుపుకుందాం. ఇంకా మూత తీసేసి మొత్తం బాగా వేపుకుందాం. ఇదండి, ఇలా బాగా వేపుకోవాలి వంకాయ ముక్కలని. ఇంకొంచెం వేగితే అయిపోతుంది. ఇలా వేగిన వంకాయ ముక్కల్లో ఇలా మధ్యలో కనుక్కొని వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసుకొని దీన్ని బాగా వంకాయ ముక్కలతో పాటు వేగించుకుందాం. బాగా కలుపుకొని ఇలా వేపుకున్న వంకాయ ముక్కల్లో కారం వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం పట్టిద్ది. ఇంకోండి, దీన్ని బాగా ముక్కలకి పట్టిద్దాం.
బాగా కలిపుకున్నాం. ఈ వంకాయ ముక్కలన్నిటికీ బాగా పట్టిద్దాం ఈ కారం అంతా. ఇదండి బాగా కలిపుకున్నాం. వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి వేడి వేడి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.